యూడన్ కూడా పర్లేదనిపిస్తుంది. చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఇంకా మనల్ని కంట్రోల్ చేయరు. మనకు మంచి R&D టీం ఉంది, కానీ డిస్ట్రిబ్యూషన్ అండ్ పబ్లిసిటీలో వెనుకబడి ఉన్నాం. మన దగ్గర ఫండ్స్ ఉన్నాయా? మార్కెటింగ్ రీసోర్సెస్ కోసం ఫండ్స్ పెడుతున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఫెంగ్టెంగ్ NetEaseలను చూశాను. ఈ 2 కంపెనీలు బాగా అనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మనకి బాగా దగ్గరగా రీచ్ అయ్యారు. జెన్యీ టెక్నాలజీస్ కూడా బాగుంది కదా, మీటింగ్ కూడా సెట్ చేశారు. అవును, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉంది. వాళ్ళని ఎల్లుండి కలుస్తున్నా, అందుకని వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి నెక్స్ట్ వీక్ వెళ్దాం. బిజినెస్ గురించి మాట్లాడడం అయిపోయింది కదా, ఇప్పుడు కాస్త గాసిప్స్ మాట్లాడుకుందాం. ఈ రోజు నేను ఉదయం ఈరాన్ కంప్యూటర్ రిపేర్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళు జినాయ్ ఎందుకు రాలేదని అడిగారు. నన్ను అసలు పట్టించుకోలేదంటే నమ్ము. అదే సరే గానీ ఇలా జరుగుతుందన్న విషయం నీకు ముందే తెలుసు కదా. ఈ నిజం చెప్పడం బాధగా ఉంది, కానీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. వదలరా, అలా ఊపితే చేస్తాను. డిస్కషన్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్తున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎప్పుడైతే మీ మురికి సాక్స్ వాష్ చేస్తారో అప్పుడు నేను వస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. నేను అస్సలు కేర్ చేయను. సమ్మర్ హాలిడేస్ లో నన్ను బీజింగ్ వచ్చి కలవాలి. అటెన్షన్ అటెన్షన్, స్క్విరల్స్ పేకన్స్ మాకడమియాస్ ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? నాకు 2 బ్యాగ్స్ కావాలి. ఓకే. మనకి ఇంటర్వ్యూ నోటీసులు వచ్చాయి. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు నువ్వు? ఇంటర్వ్యూ ఏంటి? జెన్యీ టెక్నాలజీ సమ్మర్ ఇండస్ట్రీ రిక్రూట్ చేస్తున్నారు. మనందరి రెజ్యూమ్స్ పంపించాను, వాళ్ళు సెలెక్ట్ చేశారు. నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఇంత తొందరగా రిప్లై వచ్చిందా? పెద్ద కంపెనీలో చాలా ఎఫిషియెంట్ గా ఉంటాయి. మన రూమ్ లో ఉన్న అందరూ పాస్ అయ్యాము. వాళ్ళ టేస్ట్ చాలా బాగుంది. ఇంటర్వ్యూ ఎల్లుండి జరగబోతుంది, గురువారం. ఆ రోజు మన క్లాస్ లేదు. ఇంటర్వ్యూ జెన్యీ టెక్నాలజీస్ కాన్ఫరెన్స్ రూమ్ లో జరుగుతుంది. అంటే మనం ఆఫీస్ లేడీస్ లాగా డ్రెస్సింగ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఏంటి జోక్ చేస్తున్నావా? మనం అందరం స్టూడెంట్స్ కాబట్టి మనం అక్కడికి మంచి యూత్ఫుల్ డ్రెస్సెస్ లో వెళ్ళాలి. వాళ్ళు గేమ్ డెవలప్మెంట్ డిజైన్ కి ఇంటర్న్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. అందుకని మనం వాళ్ళకి చాలా తెలివైన వాళ్ళలా కనిపించాలి. ఓకే, అయితే అది డిసైడ్ అయినట్టే. ఆల్ రైట్, గుడ్, బాయ్. అంకుల్. హే రేన్, సడన్గా ఇలా వచ్చావేంటి? ఓకే, అయితే నేను ఇక్కడికి రాకూడదా ఏంటి? నో, అదేం లేదు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. డాడీ, ఈరాన్ ఈ మధ్య సెన్సిబుల్ గా మారిపోయింది. స్కూల్లో కష్టపడి చదువుతుంది. నన్ను ఏదైనా ఆఫీస్లో ఇంటర్న్ గా పెట్టమని కూడా అడిగింది. నాకు మనం ఇంటర్న్స్ ని హైర్ చేసుకుంటున్నామని గుర్తొచ్చి ఇలా తీసుకొచ్చాను. అంకుల్, నాకు ఇక్కడ జాబ్ ఇవ్వండి మీరు. అప్పుడు నేను రోజు మీకు ఆఫీస్లో షోల్డర్ మసాజ్ చేస్తాను. చూడు, నువ్వు జాబ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నీ స్టడీస్ డిస్టర్బ్ అయితే మీ పేరెంట్స్ వచ్చి నా డోర్ కొడతారో, అది గుర్తుంచుకో. అంకుల్, టెన్షన్ పడకండి మీరు. ఈ జాబ్ నా చదువుని ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు నా సొంత కూతురితో సమానం. అయినా నీ కోరికను నేనెప్పుడు కాదనను కదా. థ్యాంక్స్ అంకుల్. ఒక పని చేయి, ముందు నా అసిస్టెంట్గా జాయిన్ అవ్వు. తర్వాత ఆఫీస్లో నీకు అందరూ పరిచయం అవుతారు. ఓకే అంకుల్, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ప్రెసిడెంట్ చెన్, జిఎం షాయో జిఈ టెక్నాలజీ ఇన్ఛార్జ్ వచ్చారు. ఓకే, లోపలికి పంపించండి. అలాగే గేమ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ జిఎంను కూడా రమ్మనండి. ఓకే. షోయ్, ఆ ఏరియాని తీసుకెళ్లి మన ఆఫీస్ మొత్తాన్ని ఒకసారి చూపించి తీసుకురా. ఓకే. అంకుల్, నేను వెళ్ళను. ఇప్పుడే జాబ్లో జాయిన్ అవుతాను. నాకు కాసేపట్లో మీటింగ్ ఉందమ్మా. అందుకు నేను అస్సలు అడ్డుపడను. నేను ఒక పక్కన నిలబడి అంతా చూస్తూ ఉంటాను. ఓకేనా అంకుల్, ప్లీజ్? అయితే నేను రెడీ అవుతాను. నేను కూడా ఉంటాను, నాకు చూడాలని ఉంది. ఏంటి? వెళ్దాం. ఏం చేస్తున్నావు? నువ్వు మధ్యలో రావద్దు. అక్కడ ఎక్కువ మంది ఉంటే బాగోదు. నేను ఒక్కదాన్నే వెళ్తాను, ప్లీజ్. నువ్వు బయట తిరుగుతూ టైంపాస్ చేయొచ్చు కదా. నీకు డిన్నర్ ఇప్పిస్తాను. నిజంగానా? బై ద వే, నేను ఈరోజు బాగున్నానా? బాగున్నా. ఈ కాఫీ కప్స్ తీసుకొని వెళ్ళనా? అలాగే, తీసుకువెళ్ళు.
రండి, ఇక్కడ వెయిట్ చేయండి. మా ఎండి గారు. హాయ్. హలో. హలో, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. హలో. ఇలా రండి. చైర్మన్ గారు మీటింగ్ కోసం వచ్చారు. హో, వెల్కమ్. నువ్వు చాలా యంగ్గా ఉన్నావు. హలో, థ్యాంక్ యూ. యంగ్ అండ్ ప్రామిసింగ్. రండి, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఇవ్వు. వావ్, గేమ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ విన్నాను. ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాను. అవును, ప్రెసిడెంట్ గారికి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంత తొందరగా మీటింగ్ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. టీ తీసుకోండి. నెక్స్ట్ లీ జియో ఫెంగ్. సైన్ చేశారా? కాస్త వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంతమంది ఉన్నారేంటి? పెద్ద కంపెనీ కదా, ఎక్కువ మంది అప్లై చేశారు. షాలింగ్ సీసీ నా పక్కన కూర్చోవడం లేదు. అందరి ఫోకస్ నా పైనే ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చూడు, కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, కానీ దానికి కూడా లిమిట్ ఉండాలి. నువ్వు కూడా నా పైన పరీక్షలేస్తున్నావా? సరేలే, నువ్వు ఉండు. నేను వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. నాకు కాస్త వాటర్